హలో అండ్ వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి మొదటి ఆర్టికల్ వచ్చేసి దిస్ ఈస్ ఫర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద అండ్ ఫర్ గ్రూప్ 2 జనరల్ స్టడీస్ ఆల్సో. లాస్ట్ హోల్డ్ అవుట్ హంగరీ అప్రూవ్ స్వీడన్స్ నాటో మెంబర్షిప్ స్వీడన్ నాటో మెంబర్షిప్ కోసం పెట్టుకున్న అప్లికేషన్ని ఫైనల్గా హంగరీ అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే దీంట్లోకి ఎంట్రీ ఉంటుంది. ఆల్ ద నాటో మెంబర్స్ అప్రూవ్ చేస్తేనే ఏదైనా కొత్త కంట్రీ యొక్క ఎంట్రీకి పాసిబిలిటీ ఉంటుంది నాటోలో. బిఫోర్ దట్ నాటో అంటే మనకు తెలుసు, నాటో ఈజ్ ఎ మిలిటరీ అలయన్స్. ఇది రష్యా అమెరికా మధ్యలో కోల్డ్ వార్ తర్వాత ఏర్పాటు చేసుకున్నటువంటి మిలిటరీ అలయన్స్. ఈ మిలిటరీ అలయన్స్ 4th ఏప్రిల్ 1949లో ఇది ఫామ్ అయింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి బ్రస్సెల్స్, బెల్జియంలో ఉంది. బెల్జియంలో దీని హెడ్ క్వార్టర్ ఉంది. దిస్ ఈజ్ ఎ మిలిటరీ అలయన్స్ అంటే దీని యొక్క స్పిరిట్ ఏంటంటే, ఇఫ్ ద ఎనిమీ అటాక్స్ ఆన్ వన్ మెంబర్ ఆఫ్ దిస్ నాటో, దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ది అటాక్ ఆన్ ది ఆల్ ద కంట్రీస్. ఒక కంట్రీ ఏ కంట్రీ మీదనైనా, నాటో మెంబర్ కంట్రీ మీద ఏదైనా శత్రు దేశం అటాక్ చేసి ఉంటే, ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అటాక్ ఆన్ ఆల్ ది మెంబర్ కంట్రీస్ ఆఫ్ నాటో. అన్ని కంట్రీస్ కలెక్టివ్గా డిఫెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దిస్ ఈజ్ ద ప్రైమరీ మోటో ఆఫ్ నాటో. అంటే ఒక కంట్రీ మీద దాడి చేస్తే అన్ని కంట్రీస్ తమ మీద దాడి చేసినట్టుగా భావించి దే కలెక్టివ్లీ ఫైట్ అగైన్స్ దట్ ఎనిమీ అన్నట్టు. రైట్. ఇక్కడ స్వీడన్ అండ్ ఫిన్లాండ్ కొత్తగా జాయిన్ అయినటువంటి కంట్రీస్. ఇక్కడ ఉన్నటువంటి 30 కంట్రీస్తో పాటు 31 కంట్రీ వచ్చేసి ఫిన్లాండ్ అండ్ 32nd కంట్రీ వచ్చేసి స్వీడన్. ఇవి రెండు కూడా పీస్ఫుల్ కంట్రీస్, పీస్ లవింగ్ కంట్రీస్. ఎప్పుడు కూడా ఇవి దే పర్ఫార్మ్ హై ఇన్ ది హ్యూమన్ డెవలప్ ఇండెక్స్, వాట్ ఎవర్ హ్యూమన్ వెల్ఫేర్కి సంబంధించి చాలా హైయెస్ట్ పొజిషన్లో ఉండేటువంటి కంట్రీస్. ఫిన్లాండ్ లాస్ట్ ఇయర్ జాయిన్ అయిపోయింది. దాన్ని కూడా హోల్డ్ చేసింది చాలా సంవత్సరాలు టర్కీ. ఇప్పుడు స్వీడన్ కూడా హోల్డ్ చేసి పెట్టింది ఎవరు, హంగరీ అనేటువంటిది. ఒక కంట్రీ ఆబ్జెక్షన్ చెప్పినట్టయితే దాంట్లోకి మెంబర్షిప్ కష్టం అవుతుంది ఏ కంట్రీకైనా నాటోలోకి ఎంటర్ కావడానికి. ఇవి పీస్ లవింగ్ కంట్రీస్ ఎందుకు నాటోలో జాయిన్ కావాల్సి వచ్చింది అంటే, ఇది మ్యాప్లో ఇది స్వీడన్, ఇది వచ్చేసి ఫిన్లాండ్. ఫిన్లాండ్ ఇప్పుడు 830 మైల్స్ బార్డర్ని షేర్ చేసుకుంటుంది రష్యాతోటి. స్వీడన్కి మాత్రం ఏ విధమైనటువంటి బార్డర్ లేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లో. న్యూగా నాటోలోకి ఎంట్రీ అయినటువంటి ఫిన్లాండ్కి మాత్రం 830 మైల్స్ ఆర్ 1300 కిలోమీటర్ బార్డర్ ఉంది రష్యాతోటి. స్వీడన్ మాత్రం డస్ నాట్ హ్యావ్ ఎనీ బార్డర్ విత్ ది రష్యా. అయితే ఈ పీస్ లవింగ్ కంట్రీస్ అయినటువంటి ఫిన్లాండ్ కానీ స్వీడన్ కానీ ఎందుకు నాటోలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది? ఫర్ ద పాస్ట్ 200 yearsకు ఫర్ ఎగ్జాంపుల్ స్వీడన్ వాజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఎనీ మిలిటరీ అలయన్స్లో దేంట్లో కూడా ఇది పార్ట్గా లేదు. ఎలాంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్లో స్వీడన్ లేదు, అది న్యూట్రల్గా ఉంది. ఫిన్లాండ్ కూడా చాలా సంవత్సరాల పాటు నాటోలో జాయిన్ అవ్వడానికి ఇట్ డిడెంట్ షో ఎనీ ఇంట్రెస్ట్. ఎందుకంటే 830 మైల్స్ బార్డర్ ఉన్నటువంటి ఒక లార్జ్ కంట్రీ తోటి కాన్ఫ్లిక్ట్ ఎందుకని చెప్పేసి ఫిన్లాండ్ కూడా న్యూట్రల్గా ఉంది, స్వీడన్ కూడా న్యూట్రల్గా ఉంది, పీస్ లవింగ్ కంట్రీస్ కాబట్టి. కానీ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 2022లో యుక్రెయిన్ మీద రష్యా దాడి చేసింది. ఫిబ్రవరి 2022లో ఎందుకు నాటోలో జాయిన్ అవుతుంది అన్నటువంటి ఆలోచనతో ఉక్రెయిన్ నాటోలో జాయిన్ కావడానికి ఇట్ ఈస్ షోయింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి, రష్యా నాకు థ్రెట్ అని చెప్పేసి, అలా యుక్రెయిన్ కనుక నాటోలో జాయిన్ అయితే నాకు థ్రెట్ ఉంటుందని చెప్పేసి ఉక్రెయిన్ మీద రష్యా అటాక్ చేసి దాన్ని నాటోలో జాయిన్ కాకుండా హోల్డ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అటాక్ చేసింది. కానీ ఈ అటాక్ ఫలితంగా ఈ స్వీడన్ అండ్ ఫిన్లాండ్ అనేటువంటివి దేవర్ ఫ్రైటెండ్ అన్నట్టు, అవి రష్యా నుంచి థ్రెట్ ఉందని చెప్పేసి భయపడి, కాబట్టి అవి ఒక డిసిషన్ తీసుకునే నాటోలో ఖచ్చితంగా చేరాల్సిందే టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ది రష్యా అని చెప్పేసి. దానివల్ల ఇది నాటోలో జాయిన్ అవ్వడానికి అప్లికేషన్ పెట్టుకున్నాయి. ఫిన్లాండ్కు ఫైనల్ ఎంట్రీ దొరికింది. కానీ స్వీడన్ ఫర్ ద పాస్ట్ 18 months నుంచి హంగరీ హోల్డ్ చేస్తుంది. టర్కీ కూడా లాస్ట్ ఇయర్ మాత్రమే దీని యొక్క మెంబర్షిప్ని అప్రూవ్ చేసింది. ఎందుకు టర్కీ ఇంతకాలం స్వీడన్ని హోల్డ్ చేసిందంటే, బికాస్ స్వీడన్ కర్దిష్ తిరుగుబాటుదారులు ఉంటారు ఎక్కడ, టర్కీని ఇప్పుడు మనం తుర్కీ అంటున్నాం.
తుర్కియాలో ఉన్నటువంటి వేర్పాటువాదులైనటువంటి కర్దిష్ ఆర్మీకి, అంటే కర్దిష్ అనేటువంటి ఒక ఆర్మ్డ్ రెబెలియన్ గ్రూప్ ఇక్కడ టర్కీలో ఉంది, వీళ్ళకి స్వీడన్ హెల్ప్ చేస్తుందని చెప్పేసి టర్కీ చాలా సంవత్సరాలుగా దాని మెంబర్షిప్ని హోల్డ్ చేసింది. ఫైనల్గా స్వీడన్ ఆ టెర్రరిస్ట్ గ్రూప్స్కి మేము హెల్ప్ చేయమని చెప్పేసి ప్రామిస్ చేసిన తర్వాత ఇది టర్కీ అనొద్దు, ఇప్పుడు తుర్కీ అనాలి, తుర్కీ అగ్రీ చేసింది. ఇప్పుడు ఫైనల్గా హంగరీ వచ్చేసి చాలా కాలం నుంచి నాటో కంట్రీస్ తోటి దీన్ని అంతా, ఇది నాటో మెంబర్ అయినప్పుడు కూడా నాటో కంట్రీస్ తోటి అంతా దీనికి సరైన సంబంధాలు లేవు. బికాస్ ఇది క్రెమ్లిన్ అంటే రష్యన్ ప్రెసిడెంట్కు అంటే పుతిన్కి ఎక్కువగా దగ్గరవుతుంది అని చెప్పేసి ఒక ఆరోపణలు నాటో కంట్రీస్ మధ్యలో, నాటో మెంబర్ అయినటువంటి హంగరీకి మధ్యలో కొంచెం సంబంధాలు అంతగా లేవు. కాబట్టి ఫైనల్గా ఈ యుఎస్ఏ ప్రెజర్ తోటి, నాటో కంట్రీస్ అన్నిటి యొక్క ప్రెజర్ తోటి హంగరీ కూడా యాక్సెప్ట్ చేసింది. నౌ ద స్వీడన్ హ్యాస్ బికమ్ 32nd కంట్రీ ఇన్ ది నాటో. ఇక్కడ హైయెస్ట్ ఇప్పుడు రష్యా తోటి నాటో కంట్రీస్ యొక్క బార్డర్ డబుల్ అయింది, ఇంతకుముందుకు కంటే ఇప్పుడు డబుల్ అయింది. హైయెస్ట్ లెంత్ ఆఫ్ బార్డర్ని షేర్ చేసుకునేటువంటిది ఫిన్లాండ్. అయితే ఈ నాటో ఫౌండింగ్ మెంబర్స్ వచ్చినట్టయితే ఇక్కడ ఎల్లో కలర్లో చూపించినాయి నాటో ఫౌండింగ్ మెంబర్స్. 1949లో ఉన్నటువంటి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇవి మాత్రమే నాటో ఫౌండింగ్. ఇవన్నీ మిగతా అన్ని తర్వాత జాయిన్ అయినటువంటి కంట్రీస్. ఇక్కడ ఫౌండింగ్ కంట్రీస్ కూడా గుర్తుపెట్టుకోవాలి, వీలుంటే మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బల్గేరియా నుంచి ఈ స్లోవేనియా వరకు ఫార్మర్ యుఎస్ఎస్ఆర్ కంట్రీస్, అంటే యుఎస్ఎస్ఆర్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యాలో భాగంగా ఉన్నాయి. 1990sలో సోవియట్ రష్యా డిసింటిగ్రేట్ అయ్యి ఈ కంట్రీస్ అన్ని సపరేట్ అయినాయి. ఇవి కూడా అంటే ఇప్పుడు నాటో స్లోలీ ఎక్స్పాండ్ అవుతుంది రష్యా బార్డర్స్కి అని చెప్పేసి, ఆ రష్యా అలా ఎక్స్పాండ్ కావద్దనే యుక్రెయిన్ మీద దాడి చేసింది. అయినప్పుడు కూడా ఫిన్లాండ్ అండ్ స్వీడన్ దాంట్లో జాయిన్ అయిపోవడం అనేటువంటిది రష్యాకు ఇట్ ఈస్ నాట్ ప్యాలటబుల్ టు రష్యా, అది రష్యాకి ఏమంతా ఇష్టమైనటువంటి కాదు. ఇది నాటోకి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వచ్చే అవకాశం ఉంది. నాటో మెంబర్ కంట్రీస్ అని, నాటో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, నాటో యొక్క ఇజ్ ఇట్ ఏ మిలిటరీ అలయన్స్ లేదా అదర్వైజ్ ఇంకా వేరే ఏదైనా కల్చరల్ అలయన్సా అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు, అవునా, రష్యా తోటి హయ్యెస్ట్గా బార్డర్ షేర్ చేసుకున్నటువంటి నాటో కంట్రీ ఉంది. వెదర్ స్వీడన్ హ్యాస్ బార్డర్ విత్ రష్యా ఆర్ నాట్, ఎందుకంటే స్వీడన్ బార్డర్ లేనప్పుడు కూడా ఎందుకు జాయిన్ అయింది, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఉండాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది ప్రిలిమ్స్కి మాత్రం, మెయిన్స్కి మనకి ఎట్లా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లేవు ప్రిలిమ్స్లో కాబట్టి, మెయిన్స్లో కాబట్టి మెయిన్స్కి అంత ఇంపార్టెంట్ కాదు, ప్రిలిమ్స్కి మాత్రం చాలా ముఖ్యమైనది ఇది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆర్టికల్ ఈరోజు మనం డిస్కస్ చేస్తుంది వచ్చేసి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్కు చాలా ముఖ్యమైనది. మెయిన్స్కి వచ్చేసి యాడ్ ఆన్ నోట్స్గా మనం ఉపయోగించుకోవచ్చు ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్కి, బట్ ఫోకస్ మాత్రము ప్రిలిమ్స్కే లేదా గ్రూప్ 2 జనరల్ స్టడీస్కి. మోడీ టు ఇనాగ్రేట్ 3 ఇస్రో ఫెసిలిటీస్ టుడే. ఇక్కడ మోడీ తుంబాని విజిట్ చేస్తుండే ఈరోజు, ఆఫ్కోర్స్ రేపు కూడా ఈ న్యూస్ కవర్ అవ్వచ్చు. టు ఇనాగ్రేట్ 3 ఇస్రో ఫెసిలిటీస్, మెయిన్ పర్పస్ ఏంటంటే 3 ఇస్రో ఫెసిలిటీస్ని ఇనాగ్రేట్ చేస్తూ, అండ్ ఆల్సో ప్రైమ్ మినిస్టర్ ఈజ్ గోయింగ్ టు రివ్యూ ద గగన్యాన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. మనకు ఇంతకుముందుకే వార్తల్లో ఉంది కదా గగన్యాన్ అనేటువంటిది ఇది ఒక హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. అంటే ఈ డెమో ప్రోగ్రామ్ హ్యూమన్స్ని స్పేస్లో 400 కిలోమీటర్స్ పైన ఉన్నటువంటి ఆర్బిట్లోకి 3 days వరకు ఉంచి వాళ్ళని తిరిగి సేఫ్గా రిటర్న్ తీసుకురావడానికి ఉద్దేశించినటువంటి ప్రోగ్రామ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ డెమో ప్రోగ్రామ్, డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ గగన్యాన్ అనేటువంటిది. ఇట్ ఈస్ టు బి లాంచ్డ్ ఇన్ 2025లో ఇది లాంచ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా వీ హ్యావ్ ఆల్రెడీ సెలెక్టెడ్ ది ఆస్ట్రోనాట్స్, ఎవరైతే దాంట్లో పైకి వెళ్తున్నారో అంటే ఈ మిషన్లో భాగంగా ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ సెలెక్ట్ చేసినాం. ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఈరోజు వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడానికి మోడీ వెళ్ళడం జరిగింది. దాంతోపాటు 3 ఫెసిలిటీస్ని ఇస్రో ఫెసిలిటీస్ని ఇనాగ్రేట్ కూడా చేయడం జరుగుతుంది అన్నట్టు. ఆ 3 ఇస్రో ఫెసిలిటీస్ అవి ఎక్కడున్నాయి, వాటి యొక్క బేసిక్ ఫంక్షన్ ఏందని చూసుకుంటే సరిపోతుంది. గగన్యాన్ అంటే ఏంది, అది ఎప్పుడు లాంచ్ అవుతుంది అంటే కూడా చూసుకుంటే సరిపోతుంది. 3 ఇస్రో ఫెసిలిటీస్లో ఫస్ట్ ఫెసిలిటీ వచ్చేసి ట్రైజోనిక్ విండ్ టన్నెల్. ఇవి చాలా 2 టెక్నికల్గా ఉన్నాయి, వీటిని మనం అంతగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కొన్ని బేసిక్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ట్రైజోనిక్ విండ్ టన్నెల్ అనేటువంటిది తుంబా, ఎక్కడైతే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉందో
అది తిరువనంతపురం దగ్గరలో ఉంది తుంబా. అక్కడ ఏర్పాటు చేస్తారు ట్రైజోనిక్ విండ్ టన్నెల్ని. ఇది టోటల్ లెంత్ వచ్చేసి 170 మీటర్స్ ఉంటుంది. దాంట్లో స్పీడ్ వచ్చేసి 0.2 నుంచి 4 మ్యాక్. మ్యాక్ అంటే సౌండ్ స్పీడ్, 4 మ్యాక్ అంటే సౌండ్ కంటే 4 టైమ్స్ ఎక్కువ స్పీడ్ని జనరేట్ చేసేటువంటి మెకానిజం ఉంటుంది. ఇది వచ్చేసి అప్కమింగ్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్స్కి ఉపయోగపడుతుంది. ఇంత మించి మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. టూ టెక్నికల్ ఇది. ట్రైజోనిక్ విండ్ టన్నెల్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఇది ఒక ఇస్రో ఫెసిలిటీ. ప్రైమ్ మినిస్టర్ ఈరోజు ఇనాగ్రేట్ చేస్తారు. ట్రైజోనిక్ విండ్ టన్నెల్ దాని పేరు వచ్చేసి ఇది తుంబాలో ఎక్కడైతే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉందో అక్కడ ఇనాగ్రేట్ చేస్తారు. ఇది 170 మీటర్స్ లెంత్ ఉంది. దాంట్లో 0.2 అంటే సబ్సానిక్ సౌండ్ స్పీడ్ నుంచి 4 మ్యాక్ వరకు, అంటే సౌండ్ స్పీడ్ కంటే 4 టైమ్స్, మన సౌండ్ స్పీడ్ని మ్యాక్లో కొలుస్తాం, 4 టైమ్స్ స్పీడ్ని జనరేట్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. అప్కమింగ్ ఇది సెల్ఫ్ రిలయన్స్ కోసం, అంటే ఇతరుల మీద ఆధారపడక వేరే కంట్రీస్ మీద ఆధారపడుతూ వచ్చిన ఇన్ని రోజులు ఈ టెక్నాలజీ కోసం. ఇప్పుడు దీంట్లో ఈ టెక్నాలజీలో సెల్ఫ్ రిలయన్స్ సాధిస్తున్నాం. ఇది అప్కమింగ్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్స్ కోసం ఉపయోగపడుతుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది మొదటి ఫెసిలిటీ. రెండవ ఫెసిలిటీ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేసేది పిఎస్ఎల్వి ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ. పిఎస్ఎల్వి అంటే మనకు ఆల్రెడీ తెలుసు, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది వర్క్ హార్స్ ఆఫ్ ద ఇస్రో అంటాము. ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ వెహికల్ మన దగ్గర ఉన్నది. ఇది శ్రీహరికోటలో ఈ ఫెసిలిటీస్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్. దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఒక ఇయర్లో 15 శాటిలైట్స్ని మనం ప్రయోగించేటువంటి అవకాశం ఉంటుంది. 1 ఇయర్లో 15 శాటిలైట్స్ని మనము ప్రయోగించవచ్చు ఈ ఫెసిలిటీ తోటి. నెక్స్ట్ లాంచ్ ప్యాడ్ని యూజ్ చేసిన తర్వాత వెంటనే దాన్ని రీఫర్బిష్ చేసేస్తూ ప్యారలల్గా కూడా మనం పిఎస్ఎల్వి రాకెట్ని దాంతో ఇంటిగ్రేట్ చేయవచ్చు. ఇది కూడా టెక్నికల్ విషయమే. కాకపోతే మన క్యాపబిలిటీని ఇంక్రీజ్ చేస్తున్నాం. పిఎస్ఎల్విని ఇంత ముందుకు లాంచ్ చేసేదానికంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఒక ఇయర్లో 15 లాంచ్ చేయడానికి ద న్యూ పిఎస్ఎల్వి ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ ఇది శ్రీహరికోటలో దీన్ని స్టార్ట్ చేస్తారు. శ్రీహరికోట మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఉంది, మనకు తెలిసిన విషయం. నెక్స్ట్ వచ్చేసి సెమీ క్రయోజెనిక్ ఇంటిగ్రేటెడ్ ఇంజన్ అండ్ స్టోరేజ్ టెస్ట్ ఫెసిలిటీ సైట్. ఈ క్రయోజెనిక్ ఇంజన్లో మనం లిక్విడ్ ఫ్యూయల్స్ వాడతాం. ఈ లిక్విడ్ ఫ్యూయల్ సప్లై చేయడం కోసం, స్టోరేజ్ చేయడం కోసం ఏర్పాటు చేస్తున్నటువంటిది. ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఇది ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ సెంటర్. ఇది మహేంద్రగిరి, తమిళనాడులో ఉంది. ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది, మహేంద్రగిరిలో. ఇస్రో ప్రొపల్షన్ సెంటర్ అని చెప్పేసి అంటాం మనం. ఇస్రో ప్రొపల్షన్ సెంటర్లో ఈ కిరోసిన్, దేంతో రిఫైన్డ్ కిరోసిన్, నెక్స్ట్ ఆక్సిజన్, ఇవి రెండు కూడా లిక్విడ్ ప్రొపెల్లెంట్స్. లిక్విడ్ ఫ్యూయల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటిని తయారు చేసి స్టోర్ చేయడం కోసము ఏర్పాటు చేస్తున్నటువంటి ఫెసిలిటీ ఇది. ఆల్రెడీ ఇక్కడ ఉంది ప్రొపల్షన్ సెంటర్లోనే. ఈ ఇస్రోసిన్, రిఫైన్డ్ కిరోసిన్ని మనం ఇస్రోసిన్ అంటాం, లిక్విడ్ ఆక్సిజన్, ఈ రెండు కూడా లిక్విడ్ ప్రొపెల్లెంట్స్. ఈ లిక్విడ్ ప్రొపెల్లెంట్స్ని స్టోర్ చేయడానికి ఇది భవిష్యత్తు లాంచ్ వెహికల్స్కి అండ్ శాటిలైట్ ప్రోగ్రామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం. లిక్విడ్ ప్రొపల్షన్ కాంప్లెక్స్, మహేంద్రగిరి, తమిళనాడులో. ఈ 3 సెమీ క్రయోజెనిక్ ఇంటిగ్రేటెడ్ ఇంజన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరిలో. ఇది లిక్విడ్ ప్రొపెల్లెంట్స్ని స్టోర్ చేయడానికి ఫ్యూచర్ శాటిలైట్ ప్రోగ్రామ్స్ కోసం. నెక్స్ట్ వచ్చేసి పిఎస్ఎల్వి ఇంటిగ్రేషన్ ఫెసిలిటీస్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం శ్రీహరికోటలో. ఒక ఇయర్లో 15 శాటిలైట్స్ లాంచ్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఫెసిలిటీ. నెక్స్ట్ ట్రైజోనిక్ విండ్ టెన్నెల్. ఇది సెల్ఫ్ రిలయన్స్ కోసము మ్యాక్ స్పీడ్ 0.2 నుంచి హైపర్ సోనిక్ స్పీడ్ 4 మ్యాక్ వరకు ఇందులో స్పీడ్ని మనం సాధించవచ్చు. అప్కమింగ్ లాంచ్ వెహికల్ని మనం తయారు చేసుకోవడం కోసం చేసినటువంటి ఫెసిలిటీ. ఈ 3 ఫెసిలిటీస్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా గగన్యాన్ వచ్చేసి ఎప్పుడు గగన్యాన్ అంటే ఏంది? హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే 400 కిలోమీటర్స్ పైకి మన ఆస్ట్రోనాట్స్ని పంపించి 3 డేస్ వాళ్ళని అక్కడ ఉంచి సేఫ్గా తీసుకొని రావడానికి ఉద్దేశించినటువంటి ప్రాజెక్టు. ఇది 2025లో దీన్ని మనం ప్రయోగిస్తున్నాం గగన్యాన్ని. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇవి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పర్పసే. ఇది ప్రిలిమ్స్ కోసమే, ఇది మెయిన్స్ కోసం అయితే కాదు. అదేవిధంగా గ్రూప్ 2 జనరల్ స్టడీస్ కోసం కూడా. ఇండియా స్పెసిఫిక్ ఏఐ మోడల్ టు ఫైండ్ గెస్టేషనల్ ఏజ్ డెవలప్డ్. ఇండియా స్పెసిఫిక్ ఏఐ మోడల్ అంటే ఆర్టిఫిషియల్ మోడల్ టు ఫైండ్ గెస్టేషనల్ ఏజ్ అనేటువంటిది మనం దీంట్లో డిస్కస్ చేస్తున్నాం. గెస్టేషనల్ ఏజ్ అంటే ద ఏజ్ ఆఫ్ ద ఫీటస్ ఇన్సైడ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్. తల్లి గర్భాశయంలో ఉన్నప్పుడు
అతని ఏజ్ని కన్సీవ్ అయిన దగ్గర నుంచి పుట్టేంత వరకు, డెలివరీ అయ్యేంత వరకు ఫీటస్ ఉన్న ఏజ్ని మనం గెస్టేషనల్ ఏజ్ అంటాం. ఇది నార్మల్గా 9 months ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కరికి వేరియేషన్ ఉంటుంది గెస్టేషనల్ ఏజ్లో. అయితే దీన్ని ప్రిడిక్ట్ చేయడానికి ఇప్పుడు ఏఐ మోడల్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్. కానీ ఈ మోడల్స్ అన్నీ కూడా అంటే ఎప్పుడు గెస్టేషన్ ఏజ్ అయిపోతుంది, డెలివరీ అవుతుంది, ఎగ్జాక్ట్ డేట్ని అంచనా వేయడానికి ఏఐ మోడల్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్. కానీ ఇవన్నీ కూడా వెస్ట్రన్ పాపులేషన్ డేటాని ఆధారంగా చేసినటువంటి మోడల్స్, ఈ ఏఐ మోడల్స్. కాబట్టి మన ఎస్టిమేషన్ ఒక్కొక్కసారి రాంగ్ అవుతుంది. ఎగ్జాక్ట్ డెలివరీ డేట్ని ప్రిడిక్ట్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, బికాస్ ఇట్ ఈస్ వెస్ట్రన్ మోడల్. కాబట్టి మన మోడల్ ఉండడం, మన ఓన్ మోడల్ని తయారు చేయడానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టే ఇది దాంట్లో బాగా డిజైన్ చేసినటువంటి ఏఐ టూల్ వచ్చేసి గర్భిణి GA2. ఈ గర్భిణి GA2 ఏం చేస్తుందంటే సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో 3 ట్రైమిస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రైమిస్టర్ 12 weeks, సెకండ్ వచ్చేసి 13 నుంచి 27 weeks, థర్డ్ది వచ్చేసి 28 నుంచి 40 weeks. వీటిని 3 ట్రైమిస్టర్స్ అంటారు. ఈ సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో ఫిటస్ ఏజ్ని ఎగ్జాక్ట్గా డిటర్మైన్ చేయడానికి, గెస్టేషనల్ ఏజ్ని డిటర్మైన్ చేయడానికి వాడేటువంటి ఒక టూల్ గర్భిణి GA2. ఇది డెవలప్ చేసింది ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ అండ్ ట్రాన్స్నేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఫరీదాబాద్. ఇవి రెండు కొలాబరేషన్లో ఈ ఏఐ టూల్ని డెవలప్ చేయడం జరిగింది, గర్భిణి GA2 అనేటువంటి ఏఐ టూల్ని. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇనిషియేటివ్లో భాగంగా చేసినటువంటి ప్రోగ్రామ్. డిపార్ట్మెంట్ బయోటెక్నాలజీ రన్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఏది, దీని మీద ఎక్స్పెరిమెంట్స్ కోసం గర్భిణి అనే ప్రోగ్రాంలో భాగంగా డిజైన్ చేసినటువంటి గర్భిణి GA2 అనేటువంటి టూల్. ఇది మల్టీ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్తో చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఇది లేటెస్ట్ GA ఎస్టిమేషన్ మోడల్ అన్నాం. ఇది ఎక్యురేట్గా మన ఫిటస్ ఎప్పుడు బయటకు వస్తుంది, డెలివరీ ఎప్పుడైతుందని చెప్పడం ద్వారా MMRని అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ని, నెక్స్ట్ IMRని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ని కూడా చాలా కన్సిడరబుల్గా తగ్గించవచ్చు ఇది తెలుసుకుంటే. ఇది దీని యొక్క యూజ్ వచ్చేసి IMR MMRని కంటైన్ చేయడానికి వీలవుతుంది. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. ఇండియా స్పెసిఫిక్ ఏఐ మోడల్ గర్భిణి GA2 దేనికోసం యూజ్ చేస్తామంటే ఫిటస్ యొక్క గెస్టేషనల్ ఏజ్ని ఎగ్జాక్ట్గా అంచనా వేయడానికి బేస్డ్ ఆన్ ఇండియన్ పాపులేషన్ డేటా తీసుకొని తయారు చేసినటువంటి టూల్ ఇది. సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే మనం గెస్టేషనల్ ఏజ్ని అక్యురేట్గా అంచనా వేయచ్చు. డెవలప్ చేసింది IIT మద్రాస్ అండ్ ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఫరీదాబాద్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇనిషియేటివ్ అయినటువంటి గర్భిణి ప్రోగ్రాంలో భాగంగా చేసినటువంటిది. ఇట్లా అక్యురేట్గా మనం ఫిటస్ యొక్క ఏజ్ని, గెస్టేషనల్ ఏజ్ని అంచనా వేయడం ద్వారా ఎగ్జాక్ట్ డెలివరీ డేట్ని ప్రిడిక్ట్ చేసేసి IMR అండ్ MMRని చాలా గణనీయంగా తగ్గించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.